అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అండ్ ప్రిన్సిపల్స్, హెడ్స్ ఆఫ్ సెక్షన్, సీనియర్ లెక్చరర్స్ ఈ సమావేశానికి చాలా తక్కువ సమయంలో పిలుపుని ఇచ్చిన ఇంత మంది ఈరోజు ఈ మీటింగ్కి వెయిట్ చేశారు, రావడం జరిగింది. చక్కగా ఏర్పాట్లు కూడా తక్కువ సమయంలో జరిగింది. ముందుగా కాకినాడ పాలిటెక్నిక్ 2 ఏపీటీ అండ్ జీపీడబ్ల్యూ కాకినాడ సిబ్బంది ఎవరైతే ఈ మీటింగ్ని చక్కగా ఆర్గనైజ్ చేయడానికి కోరుకున్నారో అందరికీ కూడా అందరి తరపు నుంచి, ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న అందరి తరపు నుంచి కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముందుగా ఈ సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యం అందరికీ తెలిసిందే. ఎందుకు మొదలైంది, ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది అనేది ఆ చరిత్రలోకి మనం ఈరోజు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈరోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో రాష్ట్రంలో ఈ 13 సీమాంధ్ర జిల్లాల్లో 95% ఉద్యోగులు అందరూ కూడా సమ్మెబాట పట్టారు. గత నెల 12 అర్ధరాత్రి నుండి ఏపీ ఎన్జిఓస్ ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు చాలా అసోసియేషన్స్ ఆ రోజు మొదలుపెట్టారు. ఆ పిలుపును అనుసరించి 20వ తారీఖున కొంతమంది, 2వ తారీఖు నుంచి కొంతమంది, 5వ తారీఖు నుంచి కొంతమంది, ఈ రకంగా వివిధ సమయాల్లో వారి యొక్క అసోసియేషన్స్ ఇచ్చిన పిలుపు మేరకు అసోసియేషన్స్ అన్ని ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి కానీ లేదా అసోసియేషన్ వైజ్ కానీ వివిధ సమయాల్లో అందరూ కూడా సమ్మెకి ఉపక్రమించడం జరిగింది. ఈరోజు పాలిటెక్నిక్ సిబ్బంది, ఎన్జిఓస్ అందరూ కూడా స్ట్రైక్లో ఉన్నారు, సమ్మెలో ఉన్నారు. మరి మన వంతు ఏం చేయాలి అనేది మన ముందున్న ప్రశ్న. సో ఈరోజు ఈ మీటింగ్కి ముందు జరిగిన విషయాలు నేను మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు కూడా ఉన్నది. రకరకాల సమాచారాలు, ఎన్నో వదంతులు, ఎన్నో రకాలు మిస్అప్రహెన్షన్స్, అపోహలు ఎన్నో ఉన్న కారణంగా మొన్న విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరిగింది. జోన్ 1 పాలా యూనిట్స్ 11 పాలిటెక్నిక్ పాలా యూనిట్స్ అన్ని కూడా అటెండ్ అయ్యాయి. ఆ రోజు చెప్పడం జరిగింది. నిన్న మా పాలిటెక్నిక్ లో జేఏసీ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. సో మన మిత్రులు ఎవరైతే ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో అందరూ కూడా పాలు పంచుకుందాం అనుకుంటున్నారో, అదేవిధంగా పాలా ఎప్పుడు కూడా చెప్పిన విధంగా, పాలా చెప్పిన మాటని వేదవాక్కు అనుకుని ముందుకు వెళ్ళిన మన సభ్యులు కానీ లేదా దానికి సమర్థించుతున్న మిగిలిన అధ్యాపకులు కానీ అధ్యాపకేతర సిబ్బంది కానీ అందరూ కూడా ఏంటంటే ఈరోజు ఏం జరిగిందనేది ఈ నెల రోజుల్లో జరిగిన విషయాలు నేను మీకు కొంత సమయం తీసుకొని చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి, ఏం జరిగిందో అంతా తెలుసుకోండి. ఇక్కడికి రాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని మీరు చెప్తే అందరిలో కూడా ఉన్న ఈ అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయే పరిస్థితి మనకు వస్తుంది. అందరూ కూడా ఒకే మాట మీద ఉండే అవకాశం కూడా వస్తుంది. జూలై 30వ తారీఖు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ రాష్ట్రాన్ని విభజించడానికి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుగా ఏపీ ఎన్జిఓస్ 6వ తారీఖుని కలిసి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మన సాంకేతిక విద్యాశాఖ ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్స్ 13 జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా విధులు తక్షణమే మనందరూ కూడా బహిష్కరిద్దామని చెప్పి ఒక మెసేజ్ పాస్ ఆన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా చాలా పాలిటెక్నిక్స్ లో క్లాసులు కూడా బహిష్కరించి ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులతో పాటు మన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వివిధ రూపాల్లో ఎడ్యుకేషన్ లో మనందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మన అసోసియేషన్ లో ఇదే సమయంలో ఒక పెక్యూలియర్
సిచ్యువేషన్ వచ్చింది. ఏమిటంటే ఈ 30వ తారీఖు ఒక అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి ఒక పొలిటికల్ పార్టీ ద్వారా పాలా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న 10 మంది తెలంగాణ మెంబర్స్ అంటే సిఈసి మెంబర్స్ మరి ఒక అనౌన్స్మెంట్ కానీ వచ్చినట్లయితే ఆ రోజు మేము వస్తామని చెప్పి. వెల్కమ్ సార్. ఈరోజు మన దగ్గర మన రిటైర్ అయిన ఎంప్లాయీస్ ప్రసాదరావు గారు, ఎస్వి ప్రసాద్ గారు, శ్రీకృష్ణ గారు, బాబునాయుడు గారు, ఇంతమంది మనకి ఎన్నో రకాలుగా సర్వీస్ లో దారి చూపిన వారు ఈరోజు ఉద్యమంలో మేము కూడా మీతో కూడా భాగం పంచుకుంటామని చెప్పి రావడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ముందుగా నేను చెప్పాను, ఇది సర్వీస్ లో ఉండే ఎంప్లాయీస్ కే కాదు, సర్వీస్ లో రిటైర్ అయిపోయిన వారికి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. మనకి ఓపిక ఉండి మన ప్రభుత్వంతో ఈరోజు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వారు ఏంటంటే అన్ని ఓపికలు కూడా మనకి ఇచ్చి వాళ్ళు ఏంటంటే ఈ రోజు రిలాక్స్ అవుతున్నారు. కాబట్టి ఈ రోజు మనం ఏదైతే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటామో అది మనకే కాదు, మనకి ఒక దారి చూపిన మన మార్గదర్శకులు కూడా మనం ఈ రోజు మనకు ఒక తల్లిదండ్రులాగా వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేసిన బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఏ రకమైన ఇబ్బందులు వస్తాయో వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకుని వాళ్ళ ద్వారా తెలుసుకున్నదంతా కూడా ఏంటంటే ఏదైతే మనం జేఏసీ ఫామ్ చేసుకుంటామో ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యను తీసుకొని వెళ్ళడానికి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి వారిని కూడా ఇన్వైట్ చేయండి అంటే తక్షణమే ఇక్కడ ఉన్న వారందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషం సార్. ఈ రోజు ఈ సమావేశానికి మీరు అందరూ కూడా వచ్చారు. వెరీ హ్యాపీ. ఈ 10 మంది సిఈసిలో రాజీనామా చేసిన వెంటనే సిఈసి గైడ్ మన పాలిటెక్నిక్ గైడ్ లైన్స్ ప్రకారం 18 మంది ఉన్న బాడీలో 10 మంది రాజీనామా చేసిన వెంటనే ఈ సిఈసి అనేది ఒక మైనారిటీగా పడిపోవడం జరిగింది. సో ఇందులో 8 మంది సిఈసి మెంబర్స్ మిగిలేదు. సో 8 మందిని మనం ఒక సిఈసి బాడీ అనే కంటే సడన్ గా సిఈసి అనేది మనం డిజాల్వ్ చేసి మన మెంబర్స్ అందరినీ కూడా ఒక గాలిలో పెట్టి ఒక దాడి తెన్ను లేకుండా చేసే పరిస్థితి రాకూడదు. కాబట్టి 8 మంది కూర్చొని మేము అంటే 8 మంది అంటే ఈ 4 జోన్స్ లో ప్రతి జోన్ లో కూడా 2 మెంబర్స్, సో 8 మంది కలిసి ఒక అడ్హాక్ బాడీ అనేది మనం ఫామ్ చేసుకుందాము. ఇదే సమయంలో ఒక ఉద్యమం అనేది నడుస్తుంది. ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఈ ఉద్యమం సమస్య పోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలా సిఈసిని తయారు చేసి మెంబర్స్ కి ఒక అసోసియేషన్ గా మన బాధ్యత మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది అని ఆ రోజు మీటింగ్ లో అంటే 14, 15 తారీఖుల్లో మీటింగ్ లో జరిగింది. సో 15వ తారీఖున 10 మంది వెళ్ళిపోవడం జరిగింది. ఒక అడ్హాక్ బాడీ అనేది మీటింగ్ జరిగింది. మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది పాలా డిజాల్వ్ అయిపోయింది కదా, పాలా లేదు కదా అని అంటున్నారు. పాలా అనేది ఒక వ్యవస్థ, పాలా అనేది ఒక ఆర్గనైజేషన్. పాలా అనేది ఏమవ్వదు, పాలా అనేది ఉంటుంది. మనం దానికి పాలు పోసి నీళ్లు పోసి దాన్ని పెంచితే అది బతుకుతుంది, లేదంటే అప్పుడు సమస్య పోతుంది. కాబట్టి ఆ పరిస్థితి లేదు. సిఈసి ఒక్కటే ఆ రోజు డిజాల్వ్ అయింది. డిజాల్వ్ అయినా సరే ఏదో ఒక రకంగా మెంబర్స్ కి సర్వ్ చేయాలి కొంత సమయం. ఈ ఉద్యమం ఉంది కాబట్టి, లేదా వెంటనే ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉండేది. ఈ ఉద్యమం అయిపోయిన తర్వాత కొంత కాలం సద్దుమరిగిన తర్వాత ఈ పోస్ట్ స్ట్రైక్ ఇష్యూస్ ఏమున్నాయో అవన్నీ కూడా సెటిల్ అయిన తర్వాత ఎలక్షన్స్ పెట్టి వెంటనే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బాడీ డిక్లేర్ చేసిన బాధ్యత ఎవరైతే మిగిలిపోయి ఉన్నామో 8 మంది మన మీద ఈ బాధ్యత ఉన్నదని చెప్పి ఒక అసోసియేషన్ లో రెస్పాన్సిబుల్ ఆఫీస్ బేరర్స్ గా ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికైనా సరే మీరు చెప్పవలసింది ఏమిటంటే సిఈసి డిజాల్వ్ అయింది, ఒక అడ్హాక్ బాడీ ఫార్మ్ అయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తే చీఫ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళిపోడు, ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడుతుంది, మనకి నెలకి జీతాలు వస్తాయి, ప్రతిరోజు కూడా చేయాల్సిన పనులన్నీ కూడా మనం చేసుకుంటాము, ఆఫీసర్స్ అందరూ కూడా పని చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. నువ్వు ముఖ్యమంత్రి కావు అంటే ముఖ్యమంత్రి కావు అవరా కాదు. అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారంటే అర్థం ఏంటంటే ఒక ఆపద్ధర ప్రభుత్వం ఉంటుంది, తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. సో ఆపద్ధర ప్రభుత్వం ఏదైతే రోల్ ప్లే చేస్తుందో ఈ రోజు పాలా ఎవరైతే 8 మంది మిగిలిపోయారో ఆ రోజు 16వ తారీఖు తీసుకున్న ఏంటంటే ఒక ఆపద్ధర్మంగా ఒక పాలాని మనం లీడ్ చేయాలి తదుపరి ఎలక్షన్స్ వచ్చే వరకు కూడా అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి పాలా సిఈసి డిజాల్వ్ అవ్వలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ద సిఈసి దట్ ఈస్ డిజాల్వ్ దేర్ ఇన్ దట్ మీటింగ్ ఆన్ 15. సో 16వ తారీఖున మీటింగ్ అయిపోయిన 16వ తారీఖున అందరూ కూడా వచ్చాము. వచ్చిన తర్వాత ఆ రోజు ఎన్జిఓస్ కానీ అదర్ అసోసియేషన్స్ కానీ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే 16, 17 తారీఖుల్లో సామూహిక క్యాషువల్ లీవ్ అంటే మాస్ క్యాషువల్ లీవ్స్ అందరూ కూడా పెడదామని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు.
కానీ మనకి 16వ తారీఖున ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఒకరోజు అంటే 17వ తారీఖున అయినా సరే మనం అందరం కూడా మాస్ క్యాషువల్ పెడదాం, వాళ్ళందరికీ కూడా ఇది కామన్ కాజ్ కాబట్టి సంఘీభావం తెలపడం కోసం ఒకరోజైనా సరే మాస్ క్యాషువల్ పెడదామని చెప్పి వెంటనే యూనిట్స్ అన్నిటికీ కూడా ఒక SMS పెట్టడం జరిగింది. లెటర్ కూడా మనం ఇవ్వడం జరగలేదు, ఒక SMS అనేది పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే 13 సీమాంధ్ర జిల్లాల్లో అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్స్ లో సిబ్బంది ఆ ఒక్క SMS ద్వారానే విని ఎవరికి కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పడం కానీ లేదా మన సీసీ నెంబర్స్ కాదు, ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉన్నది, ముందు మెసేజ్ అనేది పాస్ అవ్వాలని చెప్పేసి అనగానే అందరూ కూడా ప్రతి ఒక్క టీచర్ అంటే పాలిటెక్నిక్ అందరూ పాలా మెంబర్స్ కాదు, పాలాని సపోర్ట్ చేసిన వారు, సమైక్యాంధ్ర ఉద్యమంలో మేము కూడా ఒక భాగస్వామి కావాలనుకునే ఒక మంచి ఆలోచనతో ఉన్నవారు అందరూ కూడా ఆ రోజు సామూహిక మాస్ క్యాషువల్ పెట్టి ఆ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశారు. దానికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా 19వ తారీఖు నుండి ఎంసెట్ కౌన్సిలింగ్. సో 16వ తారీఖున ఈ మాస్ క్యాషువల్ గురించి అందరికి మెసేజ్ పెట్టిన వెంటనే మనకి డైరెక్టరేట్ నుంచి వాళ్ళు ఒక ఫోన్ చేశారు, సార్ మీరందరూ కూడా మాస్ క్యాషువల్ పెడుతున్నట్టు ఒక విషయం మాకు తెలుస్తున్నదండి. అంటే 16వ తారీఖు ఉదయం మేమందరం కూడా మా ఊర్లో వచ్చాము. వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న ఫోన్ ద్వారా మధ్యాహ్నం అరౌండ్ 1 o'clock 2 o'clock అందరికి మెసేజ్లు వెళ్ళాయి మధ్యలో సెలవు పెట్టాలని. మధ్యాహ్నం 3 గంటలకి అలాగా డైరెక్టరేట్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు మాస్ క్యాషువల్ పెడుతున్నారన్నారు, ఏంటి మధ్య ఇన్ఫర్మేషన్ ఏమి లేదు సార్ అని చెప్పి. లేదండి నిన్ననే అసోసియేషన్లో ఈ రకమైన స్ప్లిట్ అనేది వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఈ రోజు ఇంకా కూడా మేము అదే పనిలో ఉన్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 3 గంటలకి డైరెక్టరేట్ వాళ్ళకి ఒక మెయిల్ పెట్టడం జరిగింది, స్కాన్ చేసి ఆ కాపీని. సో ఈ లెటర్లోనే మనం రాయడం ఏం జరిగిందంటే 17వ తారీఖు అందరూ కూడా మాస్ క్యాషువల్ పెడతారు. అలాగే 19వ తారీఖు నుంచి ఎంసెట్ ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుందో 13 సీమాంధ్ర జిల్లాల్లో 34 హెల్ప్ లైన్ సెంటర్స్ లో 19 హెల్ప్ లైన్ సెంటర్స్ ప్రభుత్వ పాలిటెక్నిక్స్ లో ఉన్నాయి. ఈ 19 ప్రభుత్వ పాలిటెక్నిక్స్ లో హెల్ప్ లైన్ సెంటర్స్ లో కూడా ఎంసెట్ విధుల నుంచి పాలా సభ్యులు పాలాని సపోర్ట్ చేస్తున్న అందరూ కూడా ఏంటంటే బాయ్కాట్ చేస్తాము డ్యూటీస్ అని చెప్పి లెటర్ పెట్టడం జరిగింది 16వ తారీఖు సాయంత్రం. వెంటనే సాయంత్రం 7 గంటలకి కమిషనర్ ఆఫీస్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి, కమిషనర్ గారు ఏంటంటే మీకు ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించారంటే మీ మెయిల్కి మీరు చూడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే నాకెందుకు పంపించారంటే ఆ రోజు ఏంటంటే అడ్హాక్ బాడీలో ఒక చైర్మన్ పాలా చైర్మన్ గా నన్ను యునానిమస్ గా 8 మంది సభ్యులు ఎన్నుకోవడంతో నేను నా బాధ్యతగా వారికి లెటర్ పంపించాను. సో నా మీదకే నాకు వచ్చింది. దాంట్లో ఏమిటి రిక్వెస్ట్ చేశారంటే ఇట్లా కౌన్సిలింగ్ డ్యూటీస్ ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా చేస్తున్నారు, 12 సంవత్సరాలు బట్టి చాలా సక్సెస్ఫుల్ గా మీరు అందరూ కండక్ట్ చేస్తున్నారు, మన డిపార్ట్మెంట్ కూడా బాగా చేస్తుంది, మనకి మంచి పేరు వచ్చింది కౌన్సిలింగ్ సెంటర్స్ లో, కాబట్టి ఈ సంవత్సరం కూడా మీరు కోఆపరేట్ చేయండి ఈ కౌన్సిలింగ్ డ్యూటీస్ కి. అదేవిధంగా హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి ఈ ఎంసెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 12వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చాము, 19వ తారీఖు నుండి ఈ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. నెలాఖరుగా కంప్లీట్ చేసి 5వ తారీఖున ఆప్షన్స్ 5వ తారీఖున సీట్ అలాట్మెంట్ జరిగి 7వ తారీఖు నుంచి అందరూ క్లాస్లో వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి మీరు దీన్ని సహకరించండి, ఇది కానీ జరిగినట్లయితే హైకోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించినట్లే అని చెప్పి ఒక లెటర్ నాకు వచ్చింది, ఫస్ట్ లెటర్ కమిషనర్ నుంచి. సో వెంటనే నేను వారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులు ప్రభుత్వానికి ఇచ్చింది కానీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కి కండక్ట్ చేయమని చెప్పలేదు. అది సో ప్రభుత్వం బాధ్యత కండక్ట్ మేము చేయమంటున్నాం, అంతేకాని మిమ్మల్ని చేయవద్దని చెప్పి అంటది. మాకు అటువంటి మేము మిమ్మల్ని చేయొద్దని అంటే మేము చేయవో పాలిటెక్నిక్ లెక్చర్స్ ఒకటే కాదు చాలా మంది చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరితో చేయించుకోవాలి అది మీ ఇష్టం కానీ మేము చేయమని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ డే మేము ఎంసెట్ ఆఫీస్ నుంచి తర్వాత స్టేట్ కౌన్సిల్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారు మీతో మాట్లాడతారంట, కొంచెం మీరు ఒక పాజిటివ్ డిసిషన్ ఏదైనా తీసుకుంటే బాగుంటుంది అని అన్నారు. అంటే మనం ఒక మాట చెప్పాం, మేము ఈ రోజు ఈ నిర్ణయం తీసుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ స్టేట్ కౌన్సిల్కి కానీ మన సాంకేతిక విద్యాశాఖకి కానీ లేదా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్స్ కి కానీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇది సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మా వంతుగా మా భాగస్వామ్యం నిరూపించుకోవడం కోసం మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మేము దీంట్లో పాజిటివ్ నెగిటివ్ అనేది ఆస్పెక్ట్ కాదండి, మేము వాళ్ళకి ఎగెన్స్ట్ ఏం చేయట్లేదు. కాబట్టి సరే మాట్లాడినా సరే మాకు ఏమైనా లెటర్ రాసినా సరే మేము దానికి తదనుగుణంగా మేము రిప్లై ఇవ్వడం జరుగుతుందని అన్నాం. సో 18వ తారీఖున ఇంకొక లెటర్ కమిషనర్ గారి దగ్గర నుంచి వచ్చింది. ఏమంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగిన తర్వాత ఇందులో పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఒకరే ఇది బాయ్కాట్ చేస్తామంటున్నారు. ఈ కౌన్సిలింగ్ అనేది రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లోనూ యూనివర్సిటీస్ లోను ప్రైవేట్ కాలేజెస్ లోను ప్రైవేట్ పాలిటెక్నిక్స్ లోను అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ లో జరుగుతుంది.
మిగిలిన అన్ని చోట్ల కూడా వాళ్ళందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఒకరే చేయడానికి సిద్ధంగా లేరు. మీరు రెగ్యులర్ డ్యూటీస్ కి వస్తున్నారు. వచ్చిన తర్వాత పాలిటెక్నిక్ ఈ ఎంసెట్ డ్యూటీస్ ని మేము నిర్వర్తించము అన్నట్లయితే ఇట్ అమౌంట్స్ టు absence from duties and it will be treated as absent అని చెప్పి ఒక లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాస్తే మనం వెంటనే దానికి కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అయ్యా, GOMS నంబర్ 72 డేటెడ్ 26/9/2002లో అపెండిక్స్ 2లో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ టీచర్స్ అనేది ఉన్నది. దాంట్లో ఎక్కడ కూడా సెట్ కౌన్సిలింగ్ డ్యూటీస్ అనే పార్ట్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ డ్యూటీస్ అని ఎక్కడా లేదు. ఇది దిస్ ఇస్ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్ అని చెప్పేసి లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే అక్కడ నుంచి మళ్ళీ ఒక రిక్వెస్ట్ లెటర్ వచ్చింది 19వ తారీఖు సాయంత్రం. సరే, మీ డ్యూటీస్ అవునా కాదనేది మీరు ఈ రోజు మీరు డిస్కస్ చేస్తున్నారు, కానీ 12 సంవత్సరాలు బట్టి మీరు చేస్తున్నారు, మరి ఈ సంవత్సరం మీరు చేయట్లేదు అంటే మీ ప్రశ్నలోనే సమాధానం ఉందండి. 12 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం కదా, ఈ సంవత్సరం ఎందుకు చేయట్లేదు? మీ మీద కోపం కూడా కాదు, మేమంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మేమంతా కూడా చేస్తున్నాం అంటే ఇంత కరస్పాండెన్స్ అనేది జరగాలని మీకు చెప్తున్నాను. స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారి దగ్గర నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. అన్ని లెటర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీరు అన్ని కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా స్కాన్ చేసి నా మెయిల్ పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 19వ తారీఖు ఉదయం ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది రాష్ట్రంలో ఈ సీమాంధ్ర జిల్లాలో 19 ప్రభుత్వ పాలిటెక్నిక్స్ లో మన సిబ్బంది ఆ విధులు బహిష్కరించడం జరిగింది. అదేవిధంగా మన NGOs అసోసియేషన్ ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఫార్మ్ అయ్యారో వారు కూడా ఏంటంటే వాళ్ళ వంతు ఏంటంటే వచ్చి అక్కడ ఎంసెట్ జరగకుండా వారు కూడా చేయడంతో ఈ ఎంసెట్ విధుల బహిష్కరణ అనేది 12వ తారీఖు నుండి 18 వరకు NGOs చేస్తున్న సమ్మె కంట ప్రభుత్వం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి, అందరి దృష్టికి ఎక్కువగా వెళ్ళింది ఎంసెట్ బాయ్కాట్. మనము ఎంసెట్ బాయ్కాట్ చేయడం దేనికి? ఎంసెట్ బాయ్కాట్ కి సమైక్యాంధ్రకి సంబంధం ఉందా? లేదు. చేయడం దేనికి? ఒక ఇబ్బంది కానీ ప్రభుత్వానికి కానీ కలగజేసినట్లయితే ప్రభుత్వం దృష్టికి ఎందుకు ఇబ్బంది కలుగుతున్నది అని వెళ్ళడం కోసమే మనం గోల్. ఇట్ ఈస్ అవర్ మెయిన్ ఎయిమ్. అది ఆ 2 రోజుల్లో మనం అచీవ్ చేయడం జరిగింది. 19, 20 తారీఖుల్లో మొత్తం మూసేది. ఇది 26, 25, 26 తారీఖు వరకు సాగుతూ వచ్చింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త హెల్ప్ లైన్ సెంటర్స్ ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా విశాఖపట్నంలో కృష్ణా కాలేజీలో స్టార్ట్ చేయడం జరిగింది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో. అదేవిధంగా శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఒకరోజు స్టార్ట్ చేశారు. అక్కడ కుదరకపోతే మన సిబ్బంది కాకుండా అంబేద్కర్ యూనివర్సిటీ సిబ్బందిని తీసుకొని వచ్చి పాలిటెక్నిక్ లోనే వెరిఫికేషన్ చేయించడం జరిగింది. అలాగే నెల్లూరులో 2 ప్రభుత్వ పాలిటెక్నిక్స్ లో కూడా బయట DRDA సిబ్బందిని తీసుకొని వచ్చి రెవెన్యూ సిబ్బంది ఎవరో ఉండి అక్కడ దగ్గర నుండి కౌన్సిలింగ్ చేయించడం జరుగుతుంది. ఈ ఉద్యమంలో మన టీచర్స్ అందరూ కూడా బాయ్కాట్ చేస్తున్నప్పుడు ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ కి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు చాలా మంది ఆ ర్యాంక్స్ ప్రకారం వస్తున్నప్పుడు మన సిబ్బంది వారికి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే విశాఖపట్నంలోనైతే మేము కూర్చోబెట్టి పేరెంట్స్ అందరినీ పిలిచి, స్టూడెంట్స్ ని పిలిచి వారికి చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు వరి అవసరం ఏం లేదు. ఎంసెట్ అనేది ఒక 3 స్టేజెస్ ఆఫ్ ఎంసెట్ కౌన్సిలింగ్ లో సీట్ రావడం అనేది ఒక 3 స్టేజెస్ ఉంటుంది. మొదటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్, రెండవది వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, మూడవది సీట్ అలాట్మెంట్. అందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాలి. అందరూ ఎవరైతే వెరిఫికేషన్ చేయించుకున్నారో ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇది ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతనే అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు వరి అవసరం లేదు. ఎప్పుడైనా సరే తప్పదు, గవర్నమెంట్ పోస్ట్పోన్ చేస్తుంది, చేసి తీరుతుంది. అన్ని చోట్ల ఆగిపోయిందంటే ఎవరిని కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాదు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వచ్చి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. అంటే తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కూడా ఏంటంటే మన మాట నమ్మి మనం ఇచ్చిన ఎష్యూరెన్స్ తీసుకొని కొంతసేపు ఉండి వాళ్ళు వెనుదిరిగే పరిస్థితి వచ్చింది. ఇది రోజు రోజుకి జరగకపోవడం, కొత్త సెంటర్స్ తెరవడం వలన విద్యార్థులు, తల్లిదండ్రులు చాలా యాంగ్జైటీకి లోనవ్వడం జరిగింది. వీరు స్టార్ట్ చేస్తామనంటారు, కొత్తగా ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు, మన ర్యాంక్ అయిపోయింది మన ఏరియాలో, వేరే ఏరియాస్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. అక్కడ నుంచి ఏంటంటే కొంతమంది మన మిత్రులు ఎక్కడికి వచ్చినా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలంగాణ జిల్లాలో ప్రకటించడం. అదేవిధంగా స్టేట్ కౌన్సిల్ వారు కూడా ఏ ర్యాంక్ వారు ఎక్కడికి అటెండ్ అయినా సరే మీకు చేస్తారని చెప్పేసి అనౌన్స్ చేయడంతో మన సీమాంధ్ర జిల్లాలో ఉన్న విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు ఎంతో దూరం ఎక్కడ కౌన్సిలింగ్ అవుతుందో అక్కడికి వెళ్ళి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఏంటంటే వారికి ముఖ్యంగా వ్యయ ప్రయాసాలకు లోనయ్యారు మన వాళ్ళందరూ కూడా. ఈ సీమాంధ్రలో ఉన్న విద్యార్థులు ఇది
26 వరకు జరుగుతున్నవన్నీ కూడా. అంటే ఒక ఉద్యమంలో భాగంగా మనం ఒక ఏం ఒక గోల్ ఏదైతే అనుకున్నామో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళడం అనేది అది సాధించాము. ఇప్పుడు మనం సాధించాల్సింది ఏంటి? పబ్లిక్ నుంచి మనకి ఏంటంటే సపోర్ట్ కావాలి. ఈ ఏదైతే మనం ఇలా ఆపుతున్నామో దీనివల్ల ఏంటంటే పబ్లిక్ నుంచి రాను రాను మన మీద సింపతి పోయి మన మీద ఒక రకమైన పాలిటెక్నిక్ సిబ్బంది బాయ్కాట్ చేస్తున్నారండి. డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజెస్ వాళ్ళు, యూనివర్సిటీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నారు. వీళ్ళకి ఏమిటి మనం పేపర్లను చూస్తుంటే వీళ్ళేమో స్కేల్స్ ఎక్కువ తెచ్చుకున్నాం అని చెప్పేసి అంటారు, పేపర్లను ఫోటోలు వేయించుకుంటారు, సన్మానాలు చేయించుకుంటారు, లక్షల జీతాలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు, ఇన్ని లక్షలు ఏరియాస్ అంటున్నారు, కొన్ని కోర్టులన్నీ కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేయించుకుంటున్నామని పేపర్లో చదువుతున్నాము. మరి ఈ నేపథ్యంలో ఇన్ని తీసుకుంటూ వీళ్ళు డ్యూటీ ఎందుకు చేయాలని చెప్పేసి అని ఒక నెగటివ్ ప్రోపగండా స్టార్ట్ అయింది మన మీద. ఈ నేపథ్యంలో కమిషనర్ గారు ఆయన బ్రదర్ డాక్టర్ మ్యారేజ్ కి 10 రోజులు సభ పెట్టి వెళ్ళారు. 26వ తారీఖు సాయంత్రం వస్తున్నారని చెప్పి 27 ఉదయం పాలా సభ్యులు ఎవరైతే సిఈసి మెంబర్స్ ఉన్నారో, ఎవరైతే స్ట్రైక్ నోటీస్ సర్వ్ చేశారో, బాయ్కాట్ నోటీస్ సర్వ్ చేశారో వారిని 27 ఉదయం 11 గంటలకి మీటింగ్ కి రమ్మని చెప్పి ఆయన ఏ ఊర్లో ఉన్నారో అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మన జాయింట్ డైరెక్టర్ గారు మనకి ఏంటంటే 27 తారీఖు ఉదయం 11 గంటలకు మీరు మీటింగ్ కి రావాల్సి ఉంటుందని అన్నారు. అయ్యా ఏ మీటింగ్ అయినా సరే మేము వచ్చినట్లయితే ఆ మీటింగ్ యొక్క మినిట్స్ రికార్డ్ అయ్యి మీరు అందరూ కూడా సంతకాలు పెట్టాలి, పెడితేనే మేము వస్తామని కూడా చెప్పడం జరిగింది. సరే అదేవిధంగా మీరు రండి అన్నారు. ఇది 25వ తారీఖు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నేను 4 జోన్స్ లో కూడా ఈ ఎవరైతే మన పాలా అడాక్ బాడీ ఉన్నారో అందరికీ కూడా చెప్పడం జరిగింది, మొత్తం 8 మంది సభ్యులకి కూడా. కానీ 27వ తారీఖుని 4 సభ్యులు అటెండ్ అయ్యాము. జోన్ 1 నుంచి నేను వచ్చాను, జోన్ 2 నుంచి ఎలీషా గారు వచ్చారు, జోన్ 3 నుంచి వినాయకుల్లా, జోన్ 4 నుంచి రామకృష్ణ రెడ్డి 4 సభ్యులు అటెండ్ అయ్యాం. ఈ అంతకు ముందు అటెండ్ అయినా ఒకవేళ సరే మన పద్ధతి ఏమిటంటే అసోసియేషన్ ఎప్పుడు కూడా డ్యూ టు వేరియస్ రీజన్స్ మెంబర్స్ మే నాట్ ఏబుల్ టు అటెండ్ ది మీటింగ్స్, బట్ వీ షల్ టేక్ దేర్ ఒపీనియన్ ఓవర్ ఫోన్ చేసి ముందుగా మీరు వస్తున్నారా లేదా, ఓకే వస్తున్నట్లయితే మనం ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి. ఈ ఎంసెట్ గురించి కమిషనర్ మీటింగ్ పెట్టారు, దేనికి మీటింగ్ పెట్టారు? బిల్లు బహిష్కరించడం కాదు, బిల్లు బహిష్కరించకుండా మీరు జాయిన్ అయితే బాగుంటుందని చెప్పి దాని గురించి పిలుస్తారు. సో ఈ విషయంలో మనం ఏ రకంగా వారికి మనం సమాధానం చెప్తాము, ఏ పాయింట్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది అనేది నేను అందరికీ కూడా ఫోన్లో మాట్లాడాను. రాజశేఖర్ గారితో, వినాయకుల గారితో, శివకుమార్ తోటి, తిప్పేస్వామితో, రామకృష్ణతో మాట్లాడాము. మాట్లాడిన తర్వాత డిఫరెంట్ ఒపీనియన్స్ అంతా కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. మెంబర్స్ ఈ రకంగా అనుకుంటున్నారండి, ఈ రకంగా కొంతమంది చెప్తున్నారు, ఒక ఒపీనియన్ లాగా ఉంటుందని. ఈ నేపథ్యంలో తిప్పేస్వామి గారు ఎస్పెషల్ ఏంటంటే తిప్పేస్వామి గారు జోన్ 4లో ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా కూడా మనకి కాంటాక్ట్ లో రెగ్యులర్ గా ఉంటున్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడినప్పుడు మిత్రులారా జరిగిన విషయాలన్నీ కూడా డీటెయిల్ గా ఇవ్వనండి, ఎవరు ఏంటి చెప్పినా సరే మీరు రేపొద్దున, ఎందుకంటే చంద్రశేఖర్ గారు చెప్పారు కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే పాలా ఫ్యాన్స్, మీరు చంద్రశేఖర్ ఫ్యాన్స్ కాదు, మీరు పాలా ఫ్యాన్స్, మీరు పాలా నాయకులు ఏదన్నారంటే మీరు చాలా బాధపడతారు, ఫోన్ చేసి ఏడుస్తారు, సార్ ఇలా అంటున్నారు సార్ మిమ్మల్ని, దీనికి సమాధానం ఏముంటుంది అని చెప్పి ఎన్నో మంది చెప్పారు. అందరికీ కూడా నేను ఫోన్లో అన్ని డీటెయిల్స్ నేను చెప్పలేకపోవచ్చు, ఈ రోజు సమయం వచ్చింది కాబట్టి నేను జరిగినవన్నీ చెప్తున్నాను. రేపు పొద్దున్న ఎవరు ఏమన్నా సరే మీరు వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నేను ప్రతి విషయం కూడా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. సో తిప్పేస్వామి గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే ఈ వెబ్సైట్ గురించి ఏం సార్ మన అభిప్రాయం ఏంటి, మీరు మిత్రులతో అందరితో కాంటాక్ట్ చేస్తుంటారు కదా అంటే, సార్ నిజమేనండి, మనం ఎంసెట్ విషయంలో ఒకసారి పునరాలోచించాలి, రీథింక్ అబౌట్ ఎంసెట్. ఎందుకంటే సీమాంధ్ర జిల్లాలో మన విద్యార్థులు మన తల్లిదండ్రులే చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు కడప నుంచి ఒక బస్సులో మనిషికి 2000 రూపాయలు వసూలు చేసి హైదరాబాద్ తీసుకొని వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేయించుకొని తీసుకొని వస్తున్నారు ప్రైవేట్ బస్సులు వాళ్ళు. సో దానికి ఏంటంటే మన విద్యార్థులకి అడిషనల్ ఫైనాన్స్ బడ్జెట్ అవుతుంది, తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది పడుతుంది. మధ్యదారులో ఎక్కడైనా సరే వాళ్ళ సర్టిఫికేట్స్ అయినా చిరిగిపోయినా పోయినా ఎవరి బాధ్యత అని అడుగుతున్నారు. కాబట్టి ఎంసెట్ విషయంలో మళ్ళీ మనం ఆలోచిస్తే మంచిది అని ఇక్కడ ఒపీనియన్ ఒకటి ఎక్స్ప్రెస్ అవుతున్నారు సార్ అని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సార్ ప్లీజ్ సార్ దయచేసి పలకరింపులన్నీ తర్వాత చేసుకున్నాం. వాసు గారు వెల్కమ్ యూ. ఈ నేపథ్యంలో 11వ తారీఖు 27వ తారీఖు ఉదయం 11:30 గంటల మీటింగ్ స్టార్ట్ అయిందండి. 2:30 గంటల మీటింగ్ జరిగింది. ముందుగా కమిషనర్ గారు ఆయన మాట్లాడారు, ఎందుకు మీరు ఎంసెట్ విధులని మళ్ళీ
బాయ్కాట్ చేయకుండా మళ్ళీ వెళ్ళి రెజ్యూమ్ అవ్వాలి అని నేను మీకు చెప్తానని ఆయన చెప్పింది ఏంటంటే ఈ 10 రోజులు కూడా నేను ఊర్లో లేకపోవడంతో లేదా మీరు 19వ తారీఖున బాయ్కాట్ చేస్తారని వెంటనే నేను 20వ తారీఖు మీతో పిలిచి మాట్లాడేవాడిని. ఈ ప్రాబ్లం ఏదైనా ఉన్నట్లయితే అది ఆ రోజే మనం డిస్కస్ చేసుకుందాం, కానీ అది అవకాశం రాలేదు. ఈ లాట్ ఆఫ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్ డ్యూరింగ్ ద లాస్ట్ 10 days అన్నారు. అంటే అసోసియేషన్ విడిపోవడం కానీ, మనం మాస్ క్యాజువల్ పెట్టడం కానీ, ఈ ఎంసెట్ బాయ్కాట్ జరగడం కానీ, ఇవన్నీ కూడా ఈ 10 రోజుల్లోనే జరిగాయి. అదేవిధంగా ఈరోజు ఎంసెట్ అనేది హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి 2.5 నెలలు ఆలస్యంగా మొదలుపెట్టడం జరిగింది. దానికి కారణం మన పాలిటెక్నిక్ వారు కాదు. ఈ కేటగిరీ బి సీట్స్ గురించి కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అవ్వలేదు. ఈరోజు హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి ఆగస్టు 1వ తారీఖు నుంచి క్లాసులు జరగాలి, అయినా సరే జరగలేదు. ఈరోజు సెప్టెంబర్ 1st ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లాసులకు జరగాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 12వ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 19 నుంచి కౌన్సిలింగ్ పెట్టుకున్నాము. 5వ తారీఖు సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత 7వ తారీఖు నుంచి క్లాస్ వరకు, అప్పటికీ కూడా ఆలస్యంగా అవుతుంది. ఈ రోజు కానీ అది మనం చేయనట్లయితే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించింది అవుతుంది ఒకటి. తర్వాత దీంట్లో మొత్తానికి ఏంటంటే కౌన్సిలింగ్ అనేది ఆగిపోలేదు, కొత్త సెంటర్లు అవి పెడుతున్నారు. ఈ కొత్త సెంటర్లు పెట్టినప్పుడు అక్కడ మన పాలిటెక్నిక్ లో సిబ్బంది చాలా శిక్షణ పొందారు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో. ఈ కొత్త సెంటర్స్ లో ఎవరైతే ఉన్నారో డిఆర్డిఏ సిబ్బంది కానీ, యూనివర్సిటీ సిబ్బంది కానీ, వాళ్ళ టీచింగ్ అసిస్టెంట్స్ తోటో లేదా గెస్ట్ ఫ్యాకల్టీ తోటో చేస్తున్నారు. వారందరూ కూడా ఎటువంటి శిక్షణ పొందలేదు. దాని వలన చాలా తప్పులు అనేవి వస్తున్నాయి. ఆ 4 రోజుల్లోనే దాదాపు ఒక 3000 తప్పులు అనేవి దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి మనకు చాలా సమయం పడుతుంది. ఈ తప్పులు కూడా ఎవరికి దొరుకుతున్నాయంటే సీమాంధ్రలో ఉండే విద్యార్థులకి, వారి యొక్క విద్యార్థులకి తప్పులు దొరుకుతున్నాయి. ఆ రకంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఎంతో దూరం నుంచి వాళ్ళందరూ కూడా రావడంతో ఏంటంటే చాలా ఇబ్బందులు పడి మాకు ఎక్కడ ఉన్నా సరే ఎన్నో ఫోన్ కాల్స్ అవి వస్తున్నాయి. వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నది. సో ఈ నేపథ్యంలో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా నేను ఈ ఎంసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ కూడా నేనే. ఈ సంవత్సరం కానీ ఏ సంవత్సరం అయినా సరే ఈ మధ్యకాలం అంతా కూడా ఎంసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ ఇస్ ది కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎవరున్నా సరే. ఈ రోజు ఇదే తప్పులు కానీ ఇలా కంటిన్యూ అయినట్లయితే కొత్త సెంటర్స్ తెలుస్తాము. ఏదో రకంగా 30వ తారీఖు కాకపోతే ఒక 4-5 రోజులకైనా సరే కౌన్సిలింగ్ అనేది పూర్తయిపోతుంది. ఈ కౌన్సిలింగ్ అనేది పూర్తయిపోయిన తర్వాత నాట్ లెస్ దాన్ 10,000 to 15,000 కోర్ట్ కేసెస్ విల్ బి లాడ్జ్డ్ ఇన్ ది వేరియస్ కోర్ట్స్. వీటన్నిటికీ కూడా ఎంసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ గా నేను ఒక పార్టీ ఉండాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా నా సర్వీస్ లో నేను ఇవన్నీ తీర్చుకోలేనివి. ఈ 10-15 వేల కోర్టు కేసులన్నీ కూడా ఐ ప్లీడ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ కమిషనర్ గా నేను మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏమిటంటే, మీరు ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అధ్యాపకులు, మీరు ఈ రోజు నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద పడింది, నన్ను సేవ్ చేయాల్సిన అవసరం మీకు పడింది. మీరు ఈ సమస్య నుంచి డిపార్ట్మెంట్ ని గట్టెక్కించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మిత్రులారా, ఈ డిస్కషన్స్ అన్ని కూడా ఏంటంటే నేను ప్రతి వ్యక్తికి కూడా ఫోన్ చేసి చెప్పడం అవ్వదు. 1500 మంది ఉంటే అందరికీ కూడా చెప్పడం అవ్వదు. కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం ఏదైనా సరే మీరు నిర్ణయం తీసుకొని నాకు సాయంత్రం లోపల చెప్పండి అన్నారు. సో ఆయన చెప్పిన తర్వాత మనం కూడా ఇది పాలా అసోసియేషన్ లేదా బాయ్కాట్ చేస్తున్న వల్ల చెప్తున్నది కాకుండా సీమాంధ్రలో ఉన్న విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు పెట్టడం వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా మీరు వినండి సార్ అని చెప్పడం జరిగింది. ఒకటి, ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా కూడా స్ట్రైక్ లో ఉన్నారు కాబట్టి రిమోట్ ఏరియాస్ నుంచి విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ వచ్చే అవకాశం లేదు. ఏదో కారణం చేత లేదా ఏదో ఒక రకంగా వాళ్ళు ఒక ప్రైవేట్ ఆపరేటర్ ద్వారా ఒక బస్సు కానీ ఒక ఆటో కానీ లేదా ఇంకో వెహికల్ పెట్టుకుని వచ్చినట్లయితే ఎక్కడైనా సరే ఈ ఉద్యమంలో భాగంగా వాళ్ళని ఎక్కడైనా ఆపినట్లయితే ఆ తండ్రి కానీ ఆ కూతురు కానీ లేదా కొడుకు కానీ ఎక్కడ ఉంటారో ఆ రోజు వారి యొక్క సర్టిఫికేట్స్ పరిస్థితి ఏమిటి, ఎవరైనా లాక్కొని చింపిస్తే వారి జీవితంతో ప్రభుత్వం అంతా కూడా వాళ్ళకి ఏమైనా సరే ప్రొటెక్షన్ ఇస్తుందా, ఇవన్నీ కూడా మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఇది ఫస్ట్ క్వశ్చన్ వేయడం జరిగింది. 2, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా సిబ్బంది అందరూ కూడా స్ట్రైక్ లో ఉన్నారు. కొంతమంది వారి యొక్క కుల ధృవీకరణ పత్రాలు లేవు, వారి యొక్క రాబడి ధృవీకరణ పత్రాలు లేవు, వారి యొక్క రెసిడెన్స్ నివాస ధృవీకరణ పత్రాలు లేవు.
ఈ మూడితోటే వాళ్ళ యొక్క లోకల్ నాన్ లోకల్ అనేది మేము తేల్చాల్సి ఉంటుంది, వాళ్ళకి కేటగిరీ తేల్చాల్సి ఉంటుంది. కొన్ని పెక్యులర్గా కొన్ని క్యాస్ట్లో కొన్ని ఏరియాస్లో బీసీ ఉంటాయి, కొన్ని ఏరియాస్లో బీసీ ఉండవు. కొన్ని సర్టిఫికేట్స్ ఆర్డీఓ ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని సర్టిఫికేట్స్ ఎంఆర్ఓ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎంసెట్ అధికారులందరికీ కూడా తెలిసినవే. మరి అవన్నీ లేకుండా మీరు ఏ రకంగా ఈ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పెట్టుకున్నారు? ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, అయ్యా ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు ఎందుకు ఇది పోస్ట్పోన్ చేయట్లేదు? కేవలం మన మంత్రి గారు తెలంగాణకు చెందిన వారిని పోస్ట్పోన్ చేయట్లేదా, లేదా మీ మీద ఏమైనా ప్రెజర్ ఉన్నదా? ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు మీరు చేయాల్సిన అవసరం ఏంటి ఉన్నది? మీరు కొత్త సెంటర్స్ తెచ్చుకుని వాటిలో అన్ట్రైన్డ్ స్టాఫ్ తోటి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని కూడా చేయిస్తానంటున్నారు. మరి అది కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులకే నష్టం జరుగుతుంది కదా, ఎందుకు అంత సాహసోపేతమైన నిర్ణయం మీరు తీసుకున్నారు? మీరే చెప్తున్నారు కదా 10-15,000 కోర్టు కేసులు అన్ని పడుతున్నాయని చెప్పి. మరి ఎందుకు మీరు పోస్ట్పోన్ చేయడానికి అవకాశం లేదని మనం ఏదైతే రిప్రజెంటేషన్ అనేది తీసుకుని వెళ్ళామో అది కమిషనర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో కమిషనర్ గారు అప్పుడు ఏమన్నారంటే, సరే మీరు ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రతిదీ చెప్పారండి, మరి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మేము ఎంసెట్ తరఫున స్టేట్ కౌన్సిల్ తరఫున మేము కానీ అడ్రస్ చేసినట్లయితే అడ్రస్ చేస్తాము తప్పకుండా. మీరు తప్పకుండా విధుల్ని హాజరైనట్లు ఒక నిర్ణయం సాయంత్రం లోపల తీసుకోండి. ముఖ్యంగా ఎవరైతే సర్టిఫికెట్స్ లేవో వారందరికీ కూడా వాళ్ళ పర్సనల్ క్లెయిమ్ అంటే ఇండివిజువల్ ఒక క్లెయిమ్ ఇచ్చినట్లయితే నేను బీసీఏ లేదా నేను పిఎక్స్ఎల్ కేటగిరీలో వస్తాను, నేను ఆంధ్ర యూనివర్సిటీ లోకల్ ఏరియా వాడిని అని వాళ్ళు ఇండివిజువల్ గా క్లెయిమ్ ఇచ్చినట్లయితే ఆ క్లెయిమ్ ప్రకారం వారి యొక్క సీట్ అలాట్మెంట్ అనేది మేము చేస్తాము. సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజీలో చేరే ముందు వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకుని వచ్చి సబ్మిట్ చేసినట్లయితే ఆ సీట్ ఉంటుంది. లేదా వాళ్ళు అప్పుడు సబ్మిట్ చేయలేనట్లయితే ఆ రోజు క్యాన్సిల్ చేస్తాము. దీనికి కొంత సమయం పడుతుంది కాబట్టి మీ యొక్క సీమాంధ్రంలో విద్యార్థులు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి రావాల్సిన వారు చాలా మంది మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వాళ్ళు రాలేకపోతున్నారు. మరి దానికోసం మీరు ఏం చేస్తారంటే, మేము ఎంసెట్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన వెంటనే మళ్ళీ అందరూ కూడా ఎక్కిరడానికి వీలుగా మరి ఇంకొక షెడ్యూల్ అనేది ప్రకటించడం జరుగుతుంది. అందరికి కూడా మళ్ళీ అవకాశం ఇస్తాము. ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఈ రోజు మొదలు పెట్టకుండా మేము ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే నుంచి కూడా మేము వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాతే సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మీ సీమాంధ్రంలో ఉండే వారికి కానీ ఎవరికైనా సరే చాలా ఆపర్చునిటీస్ చాలా అవకాశాలు ఇచ్చిన తర్వాతనే ఈ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది మేము తప్పకుండా చేస్తాము అని ఆయన ఎంసెట్ అక్కడ రఘునాథ్ గారు క్యాంప్ ఆఫీసర్ గారు కూడా రావడం జరిగింది. ఆయనతో డిస్కస్ చేసి ఈ రకంగా చెప్పి మీరు మీ సభ్యులతోటి కానీ మీకు ఈ 2 గంటలు అయినప్పటికీ 4 గంటల కల్లా నేను మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మీటింగ్ జరుగుతుంది. నాకు 4:30కి మీరు వచ్చి మీరు నాకు ఏ విషయం చెప్పినట్లయితే బాగుంటుంది. దయచేసి మీరు మమ్మల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాంకేతిక విద్యా శాఖని మీరు దృష్టిలో పెట్టుకుని మా యొక్క వెల్ఫేర్, నేను మీ కమిషనర్ని ఈ రోజు కాబట్టి మా వెల్ఫేర్ ఈ రోజు మీరు చూడాల్సిన బాధ్యత ఉన్నది అని ఆయన చెప్పడం జరిగింది. సో ఇది చెప్పిన తర్వాత ఈ అవకాశాన్ని అంటే అది చెప్పిన తర్వాత ఒక అవకాశాన్ని మనం వినియోగించడం జరిగింది. సార్ మీరు చెప్పింది చాలా సంతోషం, మీ యొక్క వెల్ఫేర్ చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది, కానీ ఎంసెట్ విధులని బాయ్కాట్ చేయండి అని ఇచ్చిన ఒక్క పిలుపు మేరకు ఒక SMS మేరకు మొత్తం సీమాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్స్ లో హెల్త్ సెంటర్స్ లో అందరూ కూడా ఎందుకు బాయ్కాట్ చేయాలని అడగకుండా డిపార్ట్మెంట్ ఇబ్బంది పడతాదేమో అని అడగకుండా వారు వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం మీరు ఆలోచించారని అడిగాను. అంటే ఏమిటండి అంటే డిపార్ట్మెంట్ కూడా మా వెల్ఫేర్ అనేది పట్టించుకోవట్లేదు. పట్టించుకున్నట్లయితే ఎప్పటికప్పుడు వారు కూడా ఆలోచించేవారు. వారందరూ మనసులో ఇది ఉంది. మీరు ఏ రకంగా ఎంసెట్ విధులు వేరు డిపార్ట్మెంట్ ఇష్యూస్ వేరని చెప్పేసి మీరు అనుకోకండి. మీరు ఏదైతే మన అధ్యాపకులు వెల్ఫేర్ అనేది మీరు పట్టించుకుంటారో ఆ రోజు మీ గురించి కూడా మేము ఆలోచించే అవకాశం వస్తుందని చెప్పడం జరిగింది. మరి మేము ఏంటంటే పట్టించుకోవట్లేదు, ఎప్పటికప్పుడు ప్రమోషన్ ఇస్తున్నాం కదా, ఎప్పటికప్పుడు మీకు స్కేల్స్ వస్తున్నాయి కదా అని చెప్పి చెప్పడం జరిగింది. సార్ ప్రమోషన్స్ ఒకటే కాదండి, ఇష్యూస్ డిపార్ట్మెంట్లో చాలా ఉంటున్నాయి, ఎన్నో ఇండివిజువల్స్ చాలా ఉంటున్నాయి. వారు ఇక్కడ వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎంతో మందికి ముఖ్యంగా సీమాంధ్ర జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే రకరకాల అపహాస్యానికి గురవుతున్నారు ఇక్కడ నుంచి వాళ్ళు. దీనికి ఒక సీమాంధ్ర రంగు పొలవాలంటే నేను కూడా ఈరోజు పొలిమే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఒక కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ మన వాళ్ళు 2001లో చేరిన మా మెంబర్స్ చాలా మంది ఏంటంటే ఈరోజు సిఎస్ వస్తాదో రాదో అనే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎవరు కూడా అండర్గో అవ్వలేదు. ఎందుకు అండర్గో అవ్వలేదు? ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏసీటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయలేదు.
2 వీక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అసలు కండక్ట్ చేయలేదు. ఇవన్నీ చేయకుండా ఈ రోజు మీరు పంపించిన ఒక ప్రపోజల్, గవర్నమెంట్ మీరు ప్రపోజల్ పంపించడం జరిగింది. ఈ అన్ని కూడా ఏంటంటే మీరు రిలాక్స్ చేయండి అని చెప్పి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మరి అది రిలాక్స్ చేయకుండా గవర్నమెంట్ ఒక పూటలో 4 గంటల్లో ఇట్ కెనాట్ బి ప్రాసెస్డ్, ది ప్రపోజల్ ఆఫ్ ద కమిషనర్ ఇస్ రిజెక్టెడ్ అని చెప్పేసి 4 గంటల్లో నిర్ణయం తీసుకుని పంపించేసిందంటే ఒక కమిషనర్ గారు ఒక డిపార్ట్మెంట్ లో జరుగుతున్న ఎన్నో విషయాలు తెలుసుకొని ఎంతో చర్చించి ఎంతో అందరితోటి కూడా నలుగురితో కూడా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఎంతో మంది అఫీషియల్స్ తోటి తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఒక 4 గంటల్లో తిప్పికొట్టిందంటే ఇది డిపార్ట్మెంట్ లో ఉంటున్న అధ్యాపకుల యొక్క వెల్ఫేర్ ప్రభుత్వం పట్టించుకుంటుందా పట్టించుకోవట్లేదా అని చెప్పేసి ఈ రోజు మెంబర్స్ కోసం చేస్తున్నా సార్ అడగడం జరిగింది. ఆ రోజు ఇది అదర్ ఇష్యూస్ గురించి డిస్కషన్ జరిగిందంటే ఇవే జరిగాయని చెప్తుంది. మేము ఎంసెట్ ఒకటే కాదు, ఈ అవకాశం తీసుకున్నాం. అదే మాట మా కమిషనర్ గారు కూడా, మన కమిషనర్ గారు కూడా అనడం జరిగింది. చంద్రశేఖర్ గారు, ఎవ్రీ బ్లాక్ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్. ఈ రోజు ఈ సమస్య ఇంత ఉధృతంగా ఉందని ఎంసెట్ మీరు బాయ్కాట్ చేస్తే నాకు ఆ సిఏఎస్ లో సమస్య ఎంత ఉధృతంగా ఉన్నదో నాకు తెలిసింది సార్ అని అన్నారు ఆయన. సో ఇది ఎంసెట్ విధులు బహిష్కరించడం అనేది సమైక్యాంధ్ర ఉద్యమంతో మనం తీసుకున్న అవకాశం ఏంటంటే మన మిత్రులందరూ కూడా ఈ రోజు ఎంతో కష్టపడి మనం తీసుకొచ్చిన జీవో 2009 అనే జీవోని అందరికీ కూడా ఇంప్లిమెంట్ అవడం కోసం మనం తీసుకొచ్చిన జీవోని అందరూ కూడా ఇంప్లిమెంట్ అవడం గురించి ఆ రోజు ఇది అడ్డం పెట్టుకుని మనం మాట్లాడే విషయం నిజమే. ఇది నా స్వార్థం అనుకుంటే నా మెంబర్స్ స్వార్థం గురించి వాళ్ళ గురించి ఈ మెంబర్స్ అందరూ కూడా నా వాళ్ళు కాబట్టి ఇది స్వార్థంగా నేను చేశాను. అంతేగాని నా ప్రమోషన్స్ గురించి కానీ నాకు ఒక 40 లక్షల రూపాయలు ఇచ్చానని కానీ ఎవరికైనా 40 లక్షలు ఇచ్చుంటే నేను అసోసియేషన్ కూడా ఇచ్చేస్తాను. మిత్రులారా, దిస్ ఇస్ ద అథెంటిక్ గా నీకెంత ఇచ్చారు చెప్పు అని అనంతపురంలో క్వశ్చన్ చేశారు మన మిత్రుడిని రామకృష్ణ రెడ్డిని. ఆయన గంట సేపు నిలబడి ఏడ్చాడు. అంటే ఇదా మనం చదువుకుంటున్న పిహెచ్డీలు, ఇదా మనం చదువుకుంటున్న ఎంటెక్లు, ఇదా మనం చదువుకుంటున్న ఎంఫార్మసీలు. టీపాలా వాళ్ళ ప్రమోషన్స్ గురించి ఆపమని చెప్పేసి చెప్తాను అన్ని కూడా. మిత్రుల సమయం ఇవ్వండి, నేను సాయంత్రం దాకా కాదు ఎన్ని రోజులైనా మాట్లాడతాను జరిగిన విషయాలన్నీ కూడా. ఏ ప్లాట్ఫామ్ మీద సరే రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా సరే వినడానికి సిద్ధంగా ఉండేవాళ్ళని మాట్లాడతాను. చెవుల్లోని దూదులు పెట్టుకుని వినడానికి సిద్ధంగా లేని వద్ద నేను మాట్లాడలేను, ఎందుకంటే వాళ్ళు చూడడం అంత సమానం. నాకు నిజంగా స్వార్థమే, నా స్వార్థం అంతా కూడా నా మెంబర్స్ కోసం. అదేవిధంగా జూలై 30వ తారీఖున డిపిసి ప్రపోజల్ రెడీ అయ్యాయి. 12-13 ఫైనల్ ఇయర్కి ఫైల్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. జూలై 30ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక పార్టీ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, తెలంగాణ స్టేట్ ఇస్తాము అని చెప్పి. 2వ తారీఖుని ప్రపోజల్స్ గవర్నమెంట్ కి వెళ్ళాయి, ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్ళిన